నెక్స్ట్ వచ్చేవరకు ఏంటండి ద్వాపర వచ్చేవరకు ఇద్దరు కుటుంబంలో వచ్చారంటే అటు కౌరవులుగా ఇటు పాండవులుగా. కలియుగం అండి. అందరూ భూమిలో ఉన్నారంట, అందరూ మనలో ఉన్నారంట. ఆ మనలో ఉన్న మంచిని బయటికి తీస్తామా, చెడుని బయటికి తీస్తామా, అది మీ మీద ఆధారపడి ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి. అది ఈ పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంట. అప్పుడు ఆ శవం పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను నలుగురు మోస్తున్నారు, నన్ను నలుగురు మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు, కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్ లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒక రోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుంది. అందరం పోయేవాళ్ళని. ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 100 పనులు మానేసి భోజనం చేయాలంట. మధ్యాహ్నం చేస్తే చేయండి. 1000 పనులు మానేసి స్నానం చేయాలంట. 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట. 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామ స్నానం చేయాలి. మరణంలో సహమర్చిపోతే మరణం అండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, దుఃఖోర్మ అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు.